ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ. ఆధ్యాత్మిక మిత్రులారా, ఎంవైఎస్ యాస్ట్రో భవిష్యత్ దర్శిని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం, మీకు సేవ చేయటం కోసం, మీ అందరికీ మంచి విషయాలు చెప్పటం కోసం నేను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు చేయూతనిచ్చినటువంటి వారు అవుతారు. మిత్రులారా, ఈరోజు నవగ్రహములలో ఆఖరి గ్రహం కేతుగ్రహం. చిత్రవర్ణం, చిత్రగంధం, చిత్రపుష్పం, ఛత్రధ్వజరథ పతాకాది శోభితం, దివ్యరథ స్మారూఢం, మేరు అప్రదక్షిణీ కుర్వాణమని. ఈయన యాంటీ క్లాక్ వైజ్లో నడుస్తుంటాడు మేరు పర్వతానికి, అంటే సృష్టి ఖగోళానికి అని భావం. మనమే మన శరీరమే మేరు అనుకుంటే, మన జాతకమే మేరు పర్వతం అనుకుంటే మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు నెగటివ్గా, యాంటీ క్లాక్ వైజ్లో రాహువు కేతువు. అనగా మనం చేసే దాంట్లో వచ్చేటువంటి నెగటివ్నెస్, వ్రణములు, కురుపులు, అలాగే వెన్నుపూసకు సంబంధించిన, స్పైనల్ కార్డుకు సంబంధించిన, కటి ప్రదేశానికి సంబంధించబడిన ఇబ్బందులు, క్యాన్సరు, కణుతులు కేతుగ్రహము యొక్క లోపము వల్లే ఏర్పడతాయి జాతకాలలో. అలాగే పుణ్యక్షేత్ర దర్శనం, కాశీ, రామేశ్వరం, అయోధ్య మొదలైన పుణ్యక్షేత్ర దర్శనాలు, దానాలు, ధర్మాలు, యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు, ఆచరణ, పూజ, పునస్కారం, ధ్యానం, తపస్సు, యజ్ఞం, యాగం, సమాధ్యవస్థ, మోక్షప్రాప్తి, వీటన్నింటికీ కేతుగ్రహమే అధిపతి. వీటిల్లో లోపములు ఏర్పడేటువంటి వారు ఉంటారు. కేతు దశ నడుస్తున్నా ఇటువంటి ఫలితాలు వస్తూ ఉన్నా, గోచార రీత్యా కేతు దోషమున్నా, జాతకంలో కాలసర్పదోషమున్నా, ఈ వైఢూర్యము, ఈ గ్రహమునకు సంబంధించబడే రత్నం వైఢూర్యం, పిల్లి కన్ను రాయి. సబ్స్టిట్యూట్ రత్నం వ్యాఘ్రముఖి, పులి కన్ను రాయి. ఈ వైఢూర్యాన్ని సరించడం ద్వారా ఈ చెప్పబడినటువంటి లోపములన్నీ కూడా పరిహరింపబడతాయి. ఈయన ముందు చెప్పాను, చిత్రవర్ణం, చిత్రగంధం అంటే శ్లోకం. చిత్ర విచిత్రమైన పోకడలు, చిత్ర విచిత్రమైన, చూడండి, ఎర్ర ప్యాంట్ వేస్తాడు, గ్రీన్ షర్ట్ వేస్తాడు, తెల్ల బూట్లు వేస్తాడు, నల్ల కళ్ళజోడు పెడతాడు. చిత్ర విచిత్రంగా ఉంటాయి ఆహార్యం, చిత్ర విచిత్రంగా ఉంటుంది కూడా ఆహారం కూడా. చక్కగా పప్పు కలిపి అందులో అంత పచ్చడేసి నెయ్యి వేసుకుని మధ్యలో కూర నంచుకుంటూ ఓ పక్కన పెరుగును ఒక్కొక్కరో ఒక ముద్దలో కలుపుతూ విచిత్రంగా తింటారు. గమనించండి. ఇలాంటి చిత్ర విచిత్రమైన పోకడలు, చిత్ర విచిత్రమైన నడవడికలు, చిత్ర విచిత్రమైన ఆలోచనలు, చిత్ర విచిత్రమైన ప్రణాళికలు ఉన్నటువంటి వ్యక్తికి మీద ఆ కేతుగ్రహం సంపూర్ణ ఫలితాన్ని కలగజేస్తున్నట్టు. ఈ వైఢూర్యంలో కూడా ఇండియన్ మైన్స్ ఉన్నాయి, జైపూర్ మైన్స్ ఉన్నాయి, ఇంకా నెంబర్ ఆఫ్ మైన్స్ ఉన్నాయి. ప్రప్రధానమైనటువంటిది త్రివేంద్రం మైన్స్ అంటారు. వాటిని ధరించడం ద్వారా, అంటే ఆ రత్నాన్ని ఇలా పట్టుకుంటే సూత్రము అని ఉంటుంది. ఒక తెల్లటి దారం, సన్న దారం అలాగా ఆ స్టోన్లో మధ్యలో పరిచినట్టుగా అది కదులుతూ ఉంటుంది. లైటింగ్ వేస్తే సుస్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి జాతి రత్నాన్ని ధరించండి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఈ కేతు దోషం ఉన్నటువంటి వ్యక్తులు పొందగలరు. ఎవరు పెట్టాలి, ఎలాంటిది పెట్టాలి, ఏ క్వాలిటీ పెట్టాలి, ఎంత సైజు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, అసలు ఎందుకు పెట్టాలి, ఈ వివరాలన్నీ సుస్పష్టంగా శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో చక్కగా తెలియచేసి విత్ సర్టిఫికేషన్ అందజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నవరత్నాల రూపంలో, నవగ్రహాల రూపంలో నవరత్నాలు 9 ఎపిసోడ్లో తెలుసుకుందాం. 1 నుంచి 21 ముఖం వరకు కలిగినటువంటి రుద్రాక్షలని రేపటి నుంచి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదత్త.